హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మిల్లెట్ కిచిడి గురించి మాట్లాడుకుందాం. చాలామందికి వైటమిన్ బి డెఫిషియన్సీ ఉంటుంది. మనం డైలీ రైస్ యూజ్ చేయడం వలన రైస్లో మనకి వైటమిన్ బి అనేది దొరకదు. ఎందుకంటే రైస్ పాలిష్ చేస్తాం కాబట్టి ఆ పొట్టులో మనకి వైటమిన్ బి అనేది వెళ్ళిపోతుందన్నమాట. సో వైటమిన్ బి డెఫిషియన్సీ వల్ల మనకి ఏమవుతుందంటే మన బాడీలో ఎక్సెస్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది మిల్లెట్ కిచడి. సో మనము కనీసం వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మిల్లెట్ కిచడి అనేది లేకపోతే ఎనీ మిల్లెట్ ఫామ్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన మనకి కావాల్సినంత వైటమిన్ బి దొరుకుతుంది, ఫైబర్ దొరుకుతుంది అండ్ కావాల్సిన అన్ని మైక్రో న్యూట్రియంట్స్ అనేవి దొరుకుతాయి. సో ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో అండ్ ఎవరైతే మజిల్ గెయిన్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి మిల్లెట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇక్కడ మనం చేసిన మిల్లెట్ కిచడి కనీసం 35 గ్రామ్స్ వరకు మనకు ప్రోటీన్ లభిస్తుంది. ఎందుకంటే ఈ మిల్లెట్లో మనము పీస్ వేసాము, పన్నీర్ అండ్ మష్రూమ్ అనేది యాడ్ చేసాము అండ్ కర్డ్ కూడా మనకి ప్రోటీన్ ఇస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్లో మనకి 30 to 35 గ్రామ్స్ వరకు ప్రోటీన్ మనకి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఈ మీల్ ద్వారా మనకు దొరుకుతుంది. సో ఇలాంటి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.